हाँ अखंडा 2 छत्रपति का रीमेक है? नहीं रे, अखंडा 1 देख ही लिया ना आप। हाँ, अखंडा 1 देख ले तो आप आपका भेजा है ना, भेजा थोड़ा उधर पार्क करके, मैंने कॉशन कर रहे आपको, भेजा को थोड़ा साइड में पार्क करके अब जाओ थिएटर को। हाँ बाबू हिंदी राधे कन्नड़ा ट्राई चाहिए। कन्नड़ा में बोलूं क्या, हिंदी समझ में आ रहा है आपको? तमिल लो सुन लो। तमिल भी मेरे को आता है, तमिल और कन्नड़ा बहुत अच्छा आता है, क्योंकि मैंने मल्लीपल्ली रिव्यू कन्नड़ा में खरीद नहीं किया, दे दिया ऑडियंस को। कॉशन చేయండి, లాజిక్ లవి వెతకద్దని। मैंने ऑलरेडी कॉशन किया मेरी दोस्ती को, अखंडा 1 देख के अखंडा 2 देखो, लेकिन आप सीधा अखंडा 2 को जाते तो आपको नहीं समझ में आता है। मैंने ऑलरेडी कॉशन किया आपको। हाँ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్। ఇప్పుడే అఖండ 2 సినిమా చూసి వస్తున్నాను అనమాట నేను। అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది సినిమా। నేను బాలయ్య బాబు ఫ్యాన్ కాదు, అఖండ 2 ఫ్యాను కాదు, నేను బోయపాటి గారి ఫ్యాన్ రా। అందుకని ఏంటంటే కాన్సెప్ట్ సినిమా బాగుంది, అంటే అక్కడక్కడ బిట్లుగా బాగుంది సినిమా, మొత్తం సినిమా అంతా హోల్సేల్గా బాగుందా అంటే అంత బాగాలేదు, కానీ చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం। పాజిటివ్సే నాకు ఎక్కువ అనిపించాయి, చాలా నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమిటయ్యా అంటే బాలయ్య బాబు గారు హైలైట్ చించేశారు అంతే। అసలు చాలా సీన్స్లో ఆయన యాక్టింగ్లో తెలిసిపోతుంది పాపం, అంత ఎనర్జీ లేదు, పెద్ద ఆయన కదా, ఆయన ఏజ్ చాలా పెద్దది, సో ఆ ఏజ్కి తగ్గట్టుగా అంత హెవీ బాడీ లాంగ్వేజ్ చూపించాలి, ప్రదర్శించాలంటే చాలా కష్టం। మనమే 4 అడుగులు వేస్తే ఆయుసం వచ్చి కూర్చుంటున్నాం, అలాంటిది తాండవం అవి చేయించినప్పుడు తెలిసిపోయింది పాప ఎనర్జీ లేదు అన్నట్టుగా, కానీ చాలా కష్టపడ్డారు, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అలాంటి సీన్స్లో డెఫినెట్లీ। బట్ ఓవరాల్గా చూసుకుంటే అఖండ 2 ఇస్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఇన్ అ గుడ్ థియేటర్। అంటే మ్యూజిక్ మంచిగా అసలు చాలా బాగుంది, మ్యూజిక్ అయితే నాకు మొత్తం తుప్పులు వదిలిపోయి మధ్య సీట్లు తీసుకుని కూర్చున్నాం మేమైతే। బాలయ్య బాబు ఉన్న సీన్స్లో, అంటే సీనియర్ బాలయ్య మూవీలో సీనియర్ బాలయ్య ఉన్న సీన్స్ మాత్రం ట్రెమెండస్, చాలా బాగుంది। నాకైతే సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక ఫైట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, అందులో హనుమాన్ రావడం ఇట్లా, నేనేం చెప్పాను మీరు చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు। సో కానీ కాకపోతే ఏంటంటే ఇందాక ఆల్రెడీ కాషన్ కియా మేనే, మేరే ఫ్రెండ్ క్యా కాషన్ కియా మేనే, బేజాకో తోడా అంటే లాజిక్లు వెతక్కండి మీరు, అసలు అఖండ సినిమా బాలయ్యే చేయాలి, బాలయ్య చేస్తుంటే బోయపాటి గారు డైరెక్ట్ చేయాలి, దానికి మీరు వెళ్ళిపోయి స్టాన్ఫర్డ్ ఎథికల్ హ్యాకింగ్లో రీసెర్చ్లు పిహెచ్డీలు చేసేసి లాజిక్లు వెతుకుతా అంటే వెతక్కండి, వెళ్ళిపోయి ఈ పరమ చెత్త సినిమాలు వచ్చేకొని అవి చూసుకోండి కూర్చుని, అంతేగాని లాజిక్ లేదండి ఇందులో అది లేదండి అని చెప్పడం లాజిక్ ఉండదు అంతే। అఖండ సినిమా అది ఒక కాన్సెప్ట్, దానిలోనే వెళ్ళిపోతుంది, సో అదే కాన్సెప్ట్ అదే టెంప్లెట్ తోటి మనకి తీయడం జరిగింది అనమాట బేసిక్గా మూవీని। సో నాకు పాజిటివ్స్ ఏమిటాయా అంటే మూవీలో చాలా ల్యాగ్ ఉంది డెఫినెట్గా, అది భరించబుల్గా, అంటే కొంచెం చాలా లేరా బాబు, ఇంకా బాలయ్య బాబుని చూపిస్తే ఆయన ఏమో ఫైటింగ్ చేస్తాం, మేము అరుపులు అరుచుకుని వెళ్ళిపోతాం జాయిగా అన్నట్టుగా నేనైతే కొన్ని సీన్స్లో ఓపిక్గా కూర్చున్నాను, ఎందుకంటే కొన్ని భరించలేము మనం। ఫస్ట్ హాఫ్లో అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే కొంచెం బాలయ్య బాబు సీను ఓకే బాగానే ఉందిరా, బాగానే ఇంట్రడక్షన్ వచ్చింది అనుకున్నాము, తర్వాత కొంచెం ల్యాగ్, మళ్ళీ తర్వాత మధ్యలో బాలయ్య బాబు ప్రీ ఇంటర్వెల్ అసలు చాలా చెతకొట్టేసాడు అంతే। ఆ ఫైటింగ్ సీన్ ఏదైతే ఉందో, అంటే ఆయన ఏం పెద్దగా కాల్లోకి ఎగిరిపోయి అట్లా ఏం ఫైటింగ్లు చేయలేదు, కానీ గ్రాఫిక్స్తోనే కూడా ఎడిటింగ్లో కూడా అది ఒక్కసారి జూమ్ అని వచ్చి ఇలా ఆగి గాల్లోకి ఎగురుతారు అనమాట, అంటే ఫాస్ట్ స్లో చేయడం అనమాట, ఎడిటింగ్ చాలా బాగా చేశారు, ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా బాగుంది, ఎడిటింగ్ ఎవరు చేశారో కానీ డెఫినెట్లీ ఆ ఫైటింగ్ సీన్స్ చాలా బాగా కంపోజ్ చేశారు। అయితే మనం చెప్పుకోవాల్సింది బాలయ్య అంటే ఫుల్ రక్తపాతం, వైలెన్స్, సమరసింహారెడ్డి రేంజ్ లో ఊహించుకుంటారు జనరల్లీ, అఖండ అంటే ఏముందిరా అరుపులు గాల వైలెన్స్ రక్తమే కదా అనుకుంటారు, కానీ మరి మన కళ్ళకి ఈ యానిమల్ ఇలాంటివన్నీ చూసి, లేకపోతే హిట్ 3 మొన్న వచ్చింది ఇలాంటివన్నీ చూసి మనం మొత్తం అలా తయారయ్యాము ఏటో తెలియదు, కానీ అసలు ఇందులో పెద్దగా రక్తం అయితే బొక్క పడిపోయి ఇక్కడి నుంచేగా వస్తుంది, ఇందులో ఏముందిలే పెద్ద ఏంటి డొక్కలో పొడిచారా రక్తం వస్తుందా పర్లేదులే అనుకుంటూ అలా కానిచ్చామంత పెద్ద ఏం అనిపించలేదు మాకు కూడా। అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అంత పిచ్చ వైలెంట్గా అయితే ఏం లేదు, ఫుల్ రక్తాలు నరికేసుకుని తలలు పగలగొట్టుకుని పైకి ఎగరేసి ఒక సీన్ ఉందిరా బాబు, అంటే మనిషిని గాల్లోకి ఎత్తి దిష్టి తీస్తారా, ఇది బాగుంది, మీరు ఇన్స్పైరింగ్ అయిపోయి ఇప్పుడు ఇలాంటివి పెట్టకండి దయచేసి, ఏమన్నా మనుషుల్ని లేపి దిష్టులు తీయాలి అంటే కాన్సెప్ట్లు ఎట్టకండి దయచేసి, అది సినిమా కాబట్టి చెల్లింది తాళ్ళేసి ఆ పైకి లేక అలా తిప్పు ఉంటారు, మీరు లిటరల్గా మేము చేస్తామండి అనుకుంటే మాత్రం చేయకండి, బొక్కలో వేస్తారు తీసుకెళ్ళా। అందుకని ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే వైలెంట్గా ఉందా మూవీ అంటే కొంచెం ఫైటింగ్లు అన్నీ, బాలయ్య బాబు అంటేనే ఫైటింగ్లు మరి, అందుకని బాలయ్య బాబు ఫైటింగ్లో వైలెన్స్ ఉందా అంటే డెఫినెట్గా వైలెన్స్ అయితే నాకేమీ అసలు రక్తపాతాల్లాగా బాబు ఏమిట్రా బాబు ఇది అన్నట్టుగా ఎక్కడ అనిపించలేదు, అది చాలా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే అసలు ఆ టెంప్లెటే అది, బోయపాట అంటేనే వైలెన్స్, కాళ్ళు గాల్లో అన్ని ఎగిరిపోతూ ఉంటాయి, బాలయ్య బాబు అంటే రక్తం చిందించాల్సిందే, కానీ మనకి ఎంత జాగ్రత్తగా కొంచెం ఎంతైనా కూడా సున్నిత మనస్కులం కదరా బ్రహ్మాజీ గారు చెప్పినట్టు, అందుకని సున్నిత మనస్కులైనటువంటి మన కోసం ఆయన జాగ్రత్త పడ్డారేమో అనిపించింది। అలాగే కొంచెం
గ్రాఫిక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా ఎడరేది అతికిచ్చారా గ్రీన్ స్క్రీన్ వేసారా అన్నట్టుగా లేకుండా చాలా బాగుంది. నాకు మధ్యలో ఎక్కడ డిఆర్డిఓలో సైంటిస్ట్ ప్రాడిజీ అవి అన్నారు. నాకు ఎత్తుకెళ్ళి హ్యాకింగ్ గానీ వచ్చేస్తుందా ఇప్పుడు ఏమైనా అనుకుని టెన్షన్ పడిపోయారు. ఏమైనా కూడా బోయపాటి గారు జాగ్రత్త తీసుకున్నారు మొత్తానికి. ఏమైనా కూడా మీమ్స్ ట్రోల్స్ అన్నీ చూసి చాలా బాగా ఎక్కడా కూడా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటేరా ఎక్కడ వల్గారిటీ లేదు. ఇప్పుడు అక్కయ్యని పెట్టారు ఎవరు మన మీనన్ విరూపాక్ష అక్కయ్యని పెట్టారు. ఎవరు ఏం మీనన్ సంయుక్త మీనన్ అక్కయ్యని పెట్టారు. అక్కయ్య క్యారెక్టర్ ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. కానీ ఏదో ఇంక ఉండాలి కదా. ఇప్పుడు గబుక్కుని అక్కయ్య ఈ లోరు వచ్చింది కదా అని ఇద్దరికి ఏమైనా దిబ్బిడే అనుకుంటూ అలాగే ఏమైనా రొమాన్స్ ఇవన్నీ పెడతారేమో. సార్ ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. నేను ఇప్పుడు నేను డిఆర్డిఓకి వెళ్ళిపోతాను అంతే. నాకు అక్కర్లేదు ఏమి అనుకున్నాను. కానీ దయ ఉంచి మా మీద బోయపాటి గారు మరి చాలా పద్ధతిగా చాలా చక్కగా తీశారు. ఎక్కడ ఇంత పిసర వల్గారిటీ ఏమనిపించలేదు. ఏవో కొన్ని సాంగ్లు ఏవో వేసుకున్నారు వాళ్ళు ఆ సాంగ్ల కోసం అలా రెడీ అని తప్పించి బాలకృష్ణ గారితో ఏమి వల్గర్ సీన్స్ కానీ అలాంటివి ఏమి రొమాంటిక్ సీన్స్ వేర్ ఇస్ ద రొమాన్స్ అని నేను కోరుకోవట్లేదు బాలకృష్ణ గారి చేత. కొంచెం కాన్సెప్ట్ కొంచెం స్టోరీ ఏమైనా ఉండి ఇలాంటివి ఏమైనా తీస్తే ఓకే హ్యాపీస్ చూస్తాం అన్నట్టుగా ఉంది. సో అలాంటి రొమాన్స్లు క్రింజ్గా ఏం అనిపించే మూమెంట్స్ అలాంటివి ఏం లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరీ గుడ్ సార్, అప్రిషియేటెడ్. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇలాగ ఎస్టాబ్లిష్డ్ బోయపాటి గారివి చాలా సినిమాలు చూసాం. మొన్న చూసాం అనుకోండి. అవన్నీ పక్కన దోచేస్తే కొంచెం ఈ ఎస్టాబ్లిష్డ్ ఈ సీనియర్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళు తీసినప్పుడు కొంచెం ఈ మధ్య కొంచెం స్టోరీ ఉంటుంది ఆ సినిమాల్లో. అలాగే ఈ సినిమాలో కూడా కొంచెం మనకు తెలిసిన టెంప్లెటే అక్కడ చిన్నపాటి స్టోరీ ఉంది. చక్కగాను బాలయ్య గారు అద్భుతంగా చేశారు. అసలు ఆయన మటుకు ఆ సీనియర్ రోల్స్లో ఫైటింగ్ కానీ అగ్రెసివ్ సీన్స్లో కానీ ఆ చిత్త కొట్టేశారు. డెఫినెట్లీ అఖండ మూవీ ఫ్యాన్స్కి బాలయ్య బాబు ఫ్యాన్స్కి మాత్రం పిచ్చెక్కిపోతారు అంతే డెఫినెట్గా. బట్ మధ్యలో డెఫినెట్గా చాలా ల్యాగ్ ఉంది, భరించలేము కొన్ని అయితేను. అండ్ బాలయ్య గారు మన హిందూ ధర్మము లేకపోతే ఇదేమిటి సనాతన ధర్మము ఇవన్నీ అనుకుంటూ కొంచెం మధ్యలో కొంచెం ప్రీచింగ్స్ లాగా ఉన్నాయి. ఇంకొంచెం కట్ డౌన్ చేసి బాగుంది. ఆయన డైలాగ్ డెలివరీ డెఫినెట్లీ బాగుంటుంది వీటి కోసం. కానీ కొంచెం టోన్ డౌన్ చేసి మరీ ఎక్కువ ప్రీచింగ్ అయిపోతుందేమోరా అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఇవి కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది. బట్ ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సింది పాజిటివ్స్ డెఫినెట్గా అయితే మూవీ బాలకృష్ణ గారి యాక్టింగ్ తోటే హైలైట్ అయింది మూవీ. అండ్ బీజిఎం కూడా చిత్తకొట్టేసారు. అంటే మనం అఖండ అంటేనే అరుపులు గోల అంతే. బేసిక్గా బాలయ్య గారు ఉన్నారంటే మామూలుగా ఏమండి కొంచెం డొక్కలో పొడుస్తాను పొడుపుచ్చుకుంటారు ఏమిటి మీరు ఎక్కువ చేస్తాను కొంచెం వీలుగా కూర్చోండి అన్నట్టుగా ఉండదు కదా. రే హ్యాపీ బర్త్డే అన్నట్టుగానే ఉంటుంది మనకి అంతే. ఇంక మామూలుగా ఉండదు. అంతా మొత్తం హై పిచ్ వాల్యూమ్లోనే ఉంటుంది. హ్యాపీ బర్త్డే కూడా వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. ఏమండి మీ పేరేంటి అని ఏమండి మీ పేరేంటి ఇలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఇలాగే ఎక్స్పెక్ట్ చేయండి. మంచి మ్యూజిక్ వచ్చింది. మధ్యలో కూర్చోండి మంచి థియేటర్కి వెళ్ళి మ్యూజిక్ డెఫినెట్గా చాలా బాగా కొట్టాడు. నాకైతే బాలకృష్ణ సెకండ్ హాఫ్లో చేసిన ఫైటింగ్ సీన్లో అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం చిన్నపాటి గూస్ బంప్స్ లాగా అనిపించింది ఆ ఫైటింగ్ సీన్ మాత్రం డెఫినెట్గా. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్లో వచ్చే మన ఫైటింగ్ సీన్ కూడా అదిరిపోయింది. బేసిక్గా చెప్పేది ఏంటంటే ఇదే ఫైటింగ్ సీన్స్ని చాలా బాగా కంపోజ్ చేశారు. క్రియేటివ్గా ఉంది సెకండ్ హాఫ్లో వచ్చే ఫైటింగ్. ఇంకా మన ఆది పినిశెట్టి ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన యాక్టింగ్. డెఫినెట్గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ నెగిటివ్ షేడ్లో బాగుంది. మేకప్ అది బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకొంచెం ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అంతా కూడా కొంచెం ఏమి ట్విస్ట్లు ఆ టర్న్స్ ఏం లేవు. ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు ముందు చిందులేస్తే ఎవడు పాతాళానికి తొక్కేస్తారు కాబట్టి పెద్దగా ఆయన క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదేమో. బాగా మేకప్ మీద అయితే పెట్టారు. అది పినిశెట్టి గారు ఉన్నంతసేపు బాగానే చేసుకున్నారు. ఆ పిల్ల బజరంగి భాయిజాన్ పిల్ల ఉంది అక్కయ్య. ఆ పిల్లకి డబ్బింగ్ మాత్రం చాలా ముద్దుగా చెప్పారు. ఎవరు కానీ ఇంటర్మీడియట్ పిల్ల ఎవరి చేత చెప్పించేసినట్టున్నారు. కాకపోతే అక్కయ్య సైంటిస్ట్ డిఆర్డిఓలో సైంటిస్ట్. దీనికోసం ఎక్కడికెక్కడో వెళ్ళిపోతారేమో అనుకుంటే చాలా టెన్షన్ పడ్డాం సార్. మీరు మాత్రం చాలా జాగ్రత్త పడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సంయుక్త మీనన్ అక్కయ్య ఉందా అంటే ఎందుకుందో నాకు తెలియదు. ఉందా పోయిందా అంటే మీరు చూసి తెలుసుకోండి అక్కయ్య. ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి ఇంకేం లేదు. వాళ్ళు ఎవరెవరో ఉన్నారు మనకు సంబంధం లేదు. అలా అందరూ మన డాక్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ ఎప్పుడు ఆయన అలాగే ఉంటాడు. ఇక్కడ వేస్తాను చూడండి ఈయన ఎప్పుడు అలాగే ఉంటాడు ఏంటో నాకు అర్థం కాదు. డాక్టర్ గారు ఏదో మొత్తానికి తయారు చేసుకుని ఆయన ఏదో పొడి చేసుకుని ఎవరు యంగ్గా ఉంటున్నాడేమో నా డౌట్. ఆయన కూడా ఉన్నారులే. ఏమైనా కూడా అఖండ 2 నేనైతే థియేటర్కి వెళ్ళి చూడమని చెప్తాను. బాగా ఎంజాయ్ చేస్తారు. అఖండ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయరు. ఏడ్రా గోల అనుకున్న వాళ్ళు ఆ దరిదాపుల్లోకి వెళ్ళకండి. ఇంట్లో వస్తే చూస్తా ఉండి అంటే ఈ ల్యాగ్ ఏదైతే ఉందో అవన్నీ కొట్టుకుంటూ బాలకృష్ణ గారు ఫైటింగ్ చేసిన సీన్స్ మటుకు చూసుకోండి. బాగుంది చాలాను. చూడండి యావరేజ్ మూవీ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్. బాలయ్య బాబు అంటే సూపర్ రా అన్నట్టుగా ఏమీ లేదు మూవీ. కాకపోతే డెఫినెట్లీ యావరేజ్ వాచ్. బాలకృష్ణ గారి యాక్టింగ్ మాత్రం చింపేశారు అని చెప్పొచ్చు. ఆయన కోసం మాత్రం థియేటర్కి వెళ్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు అండ్ అందరికీ కూడా టీమ్ అండ్ కాస్ట్ అందరికీ కూడాను. సో ఇంకో మూవీ ఏమైనా చేస్తే ఆ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. జై బాలయ్య.